ఓకే పిల్లలు, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఎవరి దగ్గర అయినా 10 రూపీస్ ఉందా? నువ్వు రామ్మా. ఆ బైబుల్లో ఏ అధ్యాయంలో పెట్టినావో, ఏ పుస్తకంలో పెట్టినావో? బైబుల్ పర్సు. ఓకే, మీ ఇద్దరు వస్తే అట్టా. నువ్వు కూర్చో, ఇక్కడ రా. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. బాబు, ఏం పేరు? సంబేల్. ఈ బ్యాగ్లో ఏమో, బ్యాగ్లో ఏంటంటే కింద వేస్తావు ఎందుకు రా నువ్వు? కింద వేస్తున్నావు, ఇందులో వేయాలి బ్యాగులో. ఏరా ఈసారికి ఏమన్నా కొంచెం. రే ఉండు సమేల్, రే ఇడిగిరా. సార్ సంచి బొక్క పడిందని చెప్పలేక యాడేయాలి సార్, నేను అడి కింద పోతుందని చెప్పలేక ఉన్నాడు వాని బాధ. రా బాబు, ఏ దూరా జిప్పేసేద్దాం. రా రా రా, జిప్పేస్తున్నాను కదా సార్. సంచి ఉండు ఏదూలే సార్, సంచి బొక్క పడిందని చెప్పాలి కదా, నాకు చెప్పాలా? రే రెండు. ఓకే పిల్లలు, ఇప్పుడు సామ్యుల్ ఏం వేసినాడు ఇందులో? 10 రూపీస్ వేసినాడు కదా. మనం దేవుడికి ఏమేమి ఇవ్వాలి? మన జీవితాన్ని ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మనం కలిగిన వాటన్నిటి కూడా దేవుడికి ఇవ్వాలి. ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు సామ్యుల్ వేసింది ఆశీర్వాదకరంగా మారిందో లేదో చూద్దాం. తీ బాబు, తీయి చేయితో. ఏంటి మళ్ళీ 10 నీకు వచ్చింది? ఈసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని. ప్రార్థన వచ్చా నీకు? వచ్చా? రాదా? కళ్ళు మూసుకో. సగమే మూసుకున్నావు, పూర్తి కళ్ళు మూసుకొని వేసావా? రే రా, వేసావా? మనస్ఫూర్తిని వేసినావా? ఎవరైనా పిల్లలు ఇస్తారా? 10 రూపాయలు ఇమ్మంటే ఇస్తారా? తీ. ఇందులో ఏమీ లేదు, తీ. నీ 10 ఆడిపోయిందిరా. నాకు తెలియదు యాడేసి తీసుకొచ్చా. ఓకే తీసుకో, నీకే అది. 10 రూపీస్ ఇస్తే ఏమొచ్చింది? ఎట్టొచ్చిందో ఆలోచన చేయకండి. మన జీవితాన్ని దేవుని సంపూర్ణంగా సమర్పించుకుంటే ఏం చేస్తాడు దేవుడు? దాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఓకేనా? ఓకేరా, నా కాడ 3 తాళ్ళు ఉన్నాయిరా. ఇది ఒక చిన్న తాడు, ఇది కొంచెం, ఇది ఇంకంతకంటే. ఈ లోకంలో తేడాలు ఉన్నాయి లేవరా? పొట్టోడు, ఇంకేమున్నాయిరా? పొడుగోడు, నల్లోడు, తెల్లోడు. ఎవరమ్మా దుబ్బోడు అనేది? ఎవరిని అంటావు నువ్వు దుబ్బోడని? ఏమున్నాయి ఈ లోకంలో? తేడాలు ఉన్నాయి. కానీ దేవునికి అలాంటివి ఉన్నాయా? భేదప్రాయాలు ఉన్నాయి లేవా? ఎవరో ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు 3 సమానమున్నాయా? దేవుని దృష్టిలో అందరూ నల్లోడని తేడా లేదు, పిల్లోడని తేడా లేదు, అందరు కూడా దేవుని దృష్టిలో సమానం. కానీ ఈ లోకంలో ఏమున్నాయి? పొట్టోడని తేడా ఉంది, తర్వాత కర్రుడు పిల్లల తేడా ఉంది, తర్వాత కులభేదం ఉంది. కానీ దేవుని దృష్టిలో
అందరూ కూడా సమానమే. ఓకే పిల్లలు అందరూ థ్యాంక్ యూ. ఇప్పుడు పెన్స్ ఇచ్చేయమంటావా తర్వాత ఇచ్చి పెన్స్ ఇచ్చేయమంటావా? ఓకే ఈ సమయంలో మరి STRF